ప్రైస్ వైజ్ గా చూసుకుంటే 15,000 పర్ స్క్వేర్ యార్డ్. ఎల్బీ నగర్ నుంచి చూసుకుంటే 22 కిలోమీటర్స్ ఉంటుంది. దండుమలకాపురం ఇండస్ట్రియల్ గ్రీన్ పార్క్ అండి. సో ఎంఎస్ఎంఈ సెజ్ ఏదైతే ఉందో దానికి బ్యాక్ సైడ్ లోనే ఈ సైట్ ఉంటుంది. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. వ్యూయర్స్, ఈ రోజు వచ్చేసి నేను ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్, అంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనుకోవచ్చండి. ఎందుకు అనంటే అన్ని చోట్ల కూడా రెసిడెన్షియల్ ఆల్రెడీ ఉంటుంది, దీంట్లో కూడా మనం రెసిడెన్షియల్ గా ఉండొచ్చు, ఎందుకంటే పర్మిషన్ వైజ్ గా ఉంటుంది. కాకపోతే కట్టుకొని ఉండడానికి కొంచెం సమయం పడుతుంది. దానికంటే ముందు మనం ఏం చూస్తామండి, ఇన్వెస్ట్మెంట్ అనే ఆప్షన్ మీదనే చూస్తాం. సో అలాంటి వెంచర్ ఈ రోజు వచ్చేసి లొకేషన్ వచ్చేసి మనకి విజయవాడ హైవేలో నియర్ రామోజీ ఫిల్మ్ సిటీ కొత్తగూడెం సర్కిల్ ఫ్రూట్ మార్కెట్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ రోడ్ లోనే మజిద్ కెళ్లే రోడ్ లో ఉంటుంది. హైవే డిస్టెన్స్ చూసుకుంటే గనక మనకి ఇది జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఎల్బీ నగర్ నుంచి చూసుకుంటే 22 కిలోమీటర్స్ ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 11 ఏదైతే ఉందో 10 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మనం ఈ సైట్ కి చేరుకోవచ్చు. చాలా మంచి లొకేషన్ లో ఉంటుంది. నా వెనకాల మీకు కనిపిస్తా ఉంటుందండి. సో అది వచ్చేసి మనకు దండుమలకాపురం ఇండస్ట్రియల్ గ్రీన్ పార్క్ అండి. సో ఎంఎస్ఎంఈ సెజ్ ఏదైతే ఉందో దానికి బ్యాక్ సైడ్ లోనే ఈ సైట్ ఉంటుంది. ఆ సెజ్ కి ఈ సైట్ కి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. దీనికి ఎదురుగా చూసుకుంటే మనకి ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది. నియర్ బై చూసుకుంటే కూడా అన్ని కూడా రెసిడెన్షియల్ ప్లాట్స్, హౌసెస్ ఉన్నాయి. విజయవాడ హైవే అనేది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న హైవే, ట్రెండింగ్ నడుస్తుందండి. చాలా సైట్లు అనేటివి మనకి ఈ హైవేలోనే ఉన్నాయి. ప్రైస్ వైజ్ గా చూసుకుంటే కూడా మనకు అప్ టు చౌటుప్పల్ టోల్ గేట్ దాటిన తర్వాత కూడా 20,000 ప్లస్ అనే ప్రైజెస్ లో ఉన్నాయి. సో ఈ ప్రైస్ వచ్చేసి మనకి చాలా తక్కువ అన్నమాట. ఈ వెంచర్ చూసుకుంటే మనకి హెచ్ఎండిఏ రేరా సర్టిఫైడ్ కలిగిన వెంచర్ లాంచ్ అయ్యి జస్ట్ మనకు 1 మంత్ దాటింది. సేల్స్ మట్కి చూసుకుంటే చాలా ఫాస్ట్ గా ఉన్నాయి. డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే కూడా 1 మంత్ లోనే చాలా చేంజెస్ వచ్చాయి. ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు ఇప్పుడు వచ్చినా కూడా మీకు చేంజెస్ అనేది కనిపిస్తా ఉంటుంది. టోటల్ వెంచర్ వచ్చేసి మనకి 150 ఎకర్స్ లో ఉంటుంది. ప్రస్తుతానికి మనకు వచ్చిన ఎల్పీ నంబర్ 25 ఎకర్స్ కి వచ్చింది అనమాట. సో దీంట్లో మనకు ఈస్ట్ వెస్ట్ అన్ని రకాల ప్లాట్స్ అవైలబిలిటీ ఉండే 80% వరకు కూడా మనకు సోల్డ్ అవుట్ అయినాయి అనమాట. ఆల్మోస్ట్ అందులో 55% వరకు కూడా రిజిస్ట్రేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో దీంట్లో మనకు బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వెంచర్ అద్భుతం ఏంటి అంటే కనుక దీంట్లో మనకు ఒక 5 ఎకరాలలో అద్భుతమైన క్లబ్ హౌస్ అనేది కూడా డెవలప్ చేసి ఇస్తున్నారు. సో రిసార్ట్ లాంటి ఫెసిలిటీస్ కూడా దీంట్లో ఇస్తున్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, గ్రీన్ గా దీన్ని డెవలప్ చేయబోతున్నారు. అన్ని కూడా దీంట్లో మనకు సీసీ రోడ్స్ వేయబోతున్నారు. ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో వాటర్ ట్యాంక్ అనేది ఆన్ ప్రోగ్రెస్ కనిపిస్తా ఉంది మనకి. రోడ్స్ వైజ్ గా చూసుకుంటే కూడా దీంట్లో మనకి 60 ఫీట్, 40 ఫీట్, 30 ఫీట్ రోడ్స్ అనేది మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. పార్క్స్ వైజ్ గా చూసుకుంటే కూడా మనకు వెంచర్ చుట్టూగా కూడా చాలా పార్క్స్ అనేది స్పేస్ మనకు కేటాయించడం జరిగింది. మనకు ఏదైతే విజయవాడ హైవే నుంచి కనెక్టివిటీ రోడ్ ఉందో అది కూడా చూసుకుంటే ప్రస్తుతానికి 60 ఫీట్ రోడ్, మాస్టర్ ప్లాన్ లో వచ్చేసి 100 ఫీట్ రోడ్ అన్నమాట. సో లొకేషన్ వైజ్ గా చూసుకుంటే కూడా చాలా బాగుంటుంది. వెంచర్ డెవలప్మెంట్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రైస్ వైజ్ గా చూసుకుంటే 15,000 పర్ స్క్వేర్ యార్డ్. ప్రైస్ మట్కి ఫిక్స్డ్ ఉంటుంది, నో నెగోషియేషన్ అండి. సో నెగోషియబుల్ అనే మాటే లేదు. ఫిక్స్డ్ ప్రైస్ మీద అనేది మనం దీన్ని సేల్ చేయడం జరుగుతుంది. మీరెవరైనా విజయవాడ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారికి ఖచ్చితంగా ఈ సైట్ విజిట్ చేయండి. మీరు ఓన్ గా వచ్చి చూడండి, చుట్టుపక్కల కూడా మీరు తిరిగి చూడండి. ప్రైస్ వేరియేషన్ అనేది మీకు ఎంత ఉందని తెలుస్తుంది. టైటిల్ వైజ్ గా చూసుకుంటే కూడా క్లియర్ టైటిల్ అండి. మీకు డాక్యుమెంట్స్ కూడా లింక్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తారు. పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాతే బుక్ చేసుకోండి. ఇదండి ఈ రోజు విజయవాడ హైవేలో మన వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.